టెస్ట్లన్నీ చేశారా డాక్టర్? అన్ని టెస్ట్లు చేశాను. రిపోర్ట్స్ రాగానే పంపిస్తాను. మీరు బయలుదేరండి. డాక్టర్, నా ఫోన్ నంబర్ మీ దగ్గర ఉంది కదా, ఆ నంబర్కే ఫోన్ చేయండి. అలాగే జష్ను. పదండి వెళ్దాం. దీపా పద, మనం హాస్పిటల్కి వెళ్దాం. రిపోర్ట్స్ వచ్చే వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు బాబా. ఐ మీన్, అందరూ మా ఇంటికి వెళ్దాం. అవసరం లేదు, నేను నా భార్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను. నువ్వేమంటావు తాత? రిపోర్ట్స్ వచ్చే వరకు ఎవరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అందరూ మా ఇంటికే వెళ్దాం, పదండి. రామ్మా దీప, పద. దా, నువ్వు కూడా రా కాంచనా. పదరా పదా. జరిగేదానికి ఎలా ఆపాలో ఏం అర్థం కావట్లేదు. ఊరికే ఇక్కడ చదువుకుంటూ కూర్చున్నావు. అక్కడ నేను పిలుస్తుంటే నీకు వినిపించట్లేదా? ఎందుకని అడిగాను కదా. నీకు వినిపించట్లేదా? వంట చెయ్యడానికి. నేనెందుకు చేయాలి? ఈ రోజు నేను మా ఆయనకి మాత్రమే వంట చేశాను. అంటే నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటున్నావా? ఆ మాట నేను అనలేదు కదా. నన్ను సపరేట్ చేయాల్సిన అవసరం ఏముంది? నిన్నెవరూ సపరేట్ చేయట్లేదు. నిన్ను నువ్వే సపరేట్ చేసుకున్నావు. ఛ! ఈ ఇంట్లో ప్రశాంతంగా చదువుకొని కూడా చదువుకొనివ్వట్లేదు. అమ్మా స్వప్న, మీ మామగారు వస్తున్నారు. నువ్వు సైలెంట్ గా ఉండు. రండన్నయ్యా, కూర్చోండి. పర్వాలేదమ్మా. బావెక్కడా? చిన్న పనుండి బయటికి వెళ్లారన్నయ్యా. ఏం పర్వాలేదమ్మా, నేనొచ్చింది మా కోడల కోసం. మావయ్య, నేనిప్పుడు మీకు కోడల్ని కాదు, మేనకోడల్ని అవుతాను. అలాగే పిలవండి. మేనకోడలైనా కోడలైనా నువ్వే కదమ్మా. ప్రసాదం తీసుకోమ్మా. ఏంటి మావయ్య విశేషం? చెప్తానమ్మా, తీసుకో. నువ్వు కూడా తీసుకోమ్మా. బొట్టు పెట్టుకోమ్మా. నువ్వేం తప్పు చేయలేదమ్మా. ముత్తైదువు కదా, చేయవలసిన పనే చేశావు. కాశీ, నాను, నువ్వేంటిలా వచ్చావు? ప్రసాదం తీసుకోరా. ఈ బొట్టు పెట్టుకో. ఏంటి నాన్న స్పెషల్? నా కోడలు కూడా ఇలాగే అడిగిందిరా. మావయ్య, అదేనమ్మా, మేనకోడలు. నువ్వు చెప్పింది నేను మర్చిపోలేదుగా. విశేషం ఏంటని అడిగాడు కదా, చెప్తాను వినండి. ఈ రోజు గుడిలో మీ భార్యాభర్తల పేరు మీద అర్చన చేయించాను. మీరు నన్ను బాధ పెట్టడానికి వచ్చినట్టున్నారు. లేదమ్మా, నా బాధను చెప్పుకోవడానికి వచ్చాను. అన్నయ్య, దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు. అందుకేనమ్మా నా కొడుకుని పిలిచింది. అయితే మీ కొడుకుతోనే మాట్లాడుకోండి, నేను వెళ్తున్నాను. ఆగమ్మా, ఆగు. నువ్వు ఉండాలి. నేను చెప్పేది నువ్వు వినాలి. మీరు చెప్పేది నేనెందుకు వినాలి? నిజంగా నేను చెప్పేదానికి అర్చన చేయించిన దానికి సంబంధం ఉంది కాబట్టి. ఏంటా సంబంధం? ఈ రోజు మీ మొదటి పెళ్లి రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం పెద్దల్ని ఎదిరించి దేవుడి సమక్షంలో భార్యాభర్తలుగా ఒక్కటైన రోజు. స్వప్న మెడలో తాళికట్టు. ఆ రోజు మీరు అమర ప్రేమికులు. అందుకే మీ పెళ్లికి పెద్దల అంగీకారం అవసరం లేకుండా పోయింది. కానీ ఈ రోజున మీరు విడిపోయిన దంపతులు. అందుకే మొదటి పెళ్లి రోజు గుర్తు లేకుండా పోయింది. మీ పెళ్లితో ఏ సంబంధం లేని నాలాంటి వాడు గుర్తు చేస్తే గాని గుర్తు లేనంత గొప్ప ప్రేమికులు మీరు. మీలాంటి జంటల్ని చూశారా? ప్రేమ పెళ్లిళ్ళంటే పెద్దవాళ్ళు భయపడేది. అసలు మీ ఇద్దరిలో ఒక్కరికైనా మీ పెళ్లి రోజని గుర్తుందా? చెప్పండ్రా, అడిగేది మిమ్మల్నే. గుర్తుందా? వీళ్ళ ముగ్గురు ఏమయ్యారు? జ్యోత్స్నాని పిన్నిని తీసుకొని నాన్న గుడికి వెళ్ళుంటాడు. రే కార్తీక్, నువ్వేంట్రా దీపం తీసుకుని ఇంటికొచ్చాం? తనకి మెడికేషను. కాంచనా, మీరంతా కలిసి గుడికి వెళ్ళలేదా? లేదన్నయ్యా, హాస్పిటల్కి వెళ్ళాం. ఓ, దీపం చూడ్డానికి వెళ్ళారా? మరి దీపం ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు? నిజాలు తేల్చడానికి. నిజాలేంటి? తెలిసాక అర్థం అవుతాయి డాడీ. ఏం తెలియాలి? వీళ్ళిద్దరూ దాస్తున్న నిజం. మీ అనుమానం ఏంటి? కార్తీకు దీప అబద్ధం ఆడుతున్నారని. వాళ్ళు ఏ విషయంలో అబద్ధం ఆడుతున్నారు? బిడ్డ విషయంలో. ఆర్యకి ఆరోగ్యం బాగోలేదని, పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండదని వీడు బాధపడుతుంటే మీరంతా వీడి మీద ఎంక్వైరీ చేస్తున్నారా? చూడు దశరథ, ఇక్కడ ఒక గూడిపుటాని జరుగుతుందని కొందరి అనుమానం. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. కానీ నిజమేమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను తెలుసుకున్న వివరాలు కొందరికి తెలియచేయాల్సిన బాధ్యత కూడా. ఎలా తెలియజేయాలనుకుంటున్నారు? అసలు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? సరే, వీళ్ల మీద నీకున్న అవగాహన ఏంటో
అది కూడా చెక్ చేద్దాం. చెప్పు బావా, దీపని కార్తీక్ హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ చేశాడు? ఎందుకంటే కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల దీపకి ప్రమాదం కాబట్టి. రైట్ బావా. దీన్ని బట్టి ఇక్కడ స్పష్టంగా ఉన్న విషయం ఏంటి? దీపని కార్తీక్ కాపాడుకోవడం కోసమే కార్తీక్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. అంతేనా? అంతే. దీప కడుపులో బిడ్డకి ప్రమాదం ఉంది, అంతేనా? అంతే. ఇది నీకెలా తెలుసు? కార్తీక్ చెప్పాడు. బావ ఏం చెప్పినా నమ్ముతావా? వాడు చెప్పింది వాడి భార్య గురించే. అది తేల్చడానికే హాస్పిటల్కి వెళ్ళింది. వెళ్ళి మీరేం చేస్తారు పిన్ని? దీపకి టెస్టులు చేయించాం. సుమిత్ర ఫ్రెండ్ గైనకాలజిస్ట్ ఉంది కదా, తనే టెస్టులు చేసి కాసేపులో రిపోర్ట్స్ వస్తాయి. అప్పుడు మనుషులు మాట్లాడాల్సిన అవసరమే లేదు, రిపోర్ట్సే మాట్లాడతాయి. ఆ రోజు బిడ్డ విషయంలో దీపని ప్రశ్నిస్తుంటే ఏ హక్కుతో ఇవన్నీ అడుగుతున్నావని కార్తీక్ అన్నాడు కదా. నా భార్య గురించి మాట్లాడతావు? ఈ రోజు డాక్టర్ గారు ఇచ్చే రిపోర్ట్స్ తో అందరికీ ఆ హక్కు వస్తుంది. కార్తీక్ చెప్పింది డాక్టర్ చెప్పింది ఒకటే అయితే మనకింతే రాసి పెట్టుందని సరిపెట్టుకుంటాం. అది అబద్ధమని తేలితే నిజమేంటో మాకిప్పుడే తెలియాల్సి ఉంటుంది. ఈ అనుమానం మళ్ళీ ఎందుకొచ్చింది? వీళ్ళందర్నీ ఎవరూ రెచ్చగొట్టారు? ఇది జ్యోత్స్న పనేనా? ఏంటి డాడీ, నీకు కూడా నిజమేంటో తెలుసుకోవాలనుంది కదా? వీళ్ళంతా ఇలా ఆలోచించడానికి కారణం నువ్వేనా? ఎస్, నేనే డాడీ. ఇప్పుడు నిన్ను రెచ్చగొట్టి ఆవేశంలో నీకు తెలిసిన నిజాలేంటో బయట పెట్టేలా చేస్తాను చూడు. అడిగేది నిన్నే జ్యోత్స్న. డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు డాడీ. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను. డాక్టర్ గారు ఏం చెప్తున్నారో మీరంతా వినాలి. చెప్పండి డాక్టర్, మా దీప పరిస్థితి ఏంటి? మా దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ పరిస్థితి ఏంటి? దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల దీపకి ప్రాబ్లం ఉందని చెప్పిందెవరు? ఏమైంది డాక్టర్? అదంతా అబద్ధం. ఎవరో రాంగ్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని అనవసరంగా భయపెట్టారు. ఇప్పుడు మీ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి డాక్టర్? తల్లి బిడ్డ ఇద్దరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. అంటే ఏ ప్రమాదం లేదా డాక్టర్? దీపక్ కానీ తన బిడ్డకు కానీ ఏ ప్రమాదం లేదు. కార్తీక్ దీప దొరికిపోయారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చెప్తారు? ఒకవేళ నా రిపోర్ట్ అబద్ధమని మీకు అనిపిస్తే మీరు వేరే హాస్పిటల్లో టెస్ట్ చేయించుకోండి. అక్కడ కూడా ఇదే రిపోర్ట్ వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. మీ మీద మీరిచ్చిన రిపోర్ట్స్ మీద మా అందరికీ పూర్తి నమ్మకం ఉంది. ఉంటాను డాక్టర్. ఓకే. బిడ్డ విషయంలో బావా దీప చెప్పింది అబద్ధమని అందరికీ అర్థమైంది కదా? ఈసారి ఏం అడుగుతారో అడగండి. ఇంకా అలా నిలబడి చూస్తున్నావేంట్రా? సమాధానం చెప్పు. బిడ్డని వదులుకోమంటావా, తల్లిని వదులుకోమంటావా అని అడిగావు కదా. తల్లికి బిడ్డకి ఏ ప్రమాదం లేదు అన్నప్పుడు ఎవరి కోసం ఎవరినో వదులుకోవాల్సిన అవసరం ఏంట్రా? బిడ్డకి ప్రమాదం లేనప్పుడు దీపని హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ మా ఇంట్లో మా అమ్మ పుడుతుందని మీ అమ్మ మీ మామయ్య సంబరపడుతుంటే మీరెందుకురా అబద్ధాలతో అందరినీ బాధ పెడతారు? బావా, అడుగు బావా, ఎందుకురా అబద్ధం చెప్పావని అడుగు. కడుపులో ఉన్న బిడ్డ వల్లే దీపకి ప్రమాదం అని తెలియగానే కాంచన ఎంత బాధపడిందో నాకు తెలుసు. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే నిజం చెప్పి ఎక్కడ బాధపడతారో అని ఏమీ లేదులే బాగానే ఉంది అంటాం. కాని మీరేంట్రా లేని సమస్యల్ని కొని తెచ్చుకుని అందర్నీ బాధపెడుతున్నారు. ఎందుకు అబద్ధం చెప్పావో నువ్వు ఈరోజు అందరికీ సమాధానం చెప్పాల్సిందే బావా. నీకు డాక్టర్ మీద నమ్మకం లేదంటే చెప్పు. ఇప్పుడే నేను మరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. చెప్పు బావా. వాడి వ్యక్తిగత జీవితం మీద నీ అధికారం ఏంటి? వ్యక్తిగత జీవితం ఏంట్రా? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? దీప స్థానంలో నీ కూతురుంటే, నీ కూతురు ఇలాంటి పని చేస్తుంటే అప్పుడు తెలిసేది నీకు ఈ బాధ. దీప నా కూతురే నాన్న. కార్తీక్ మనందరి చేతిలో పెరిగినవాడు, నా కూతురి కొడుకు. దీప నా కూతురి కోడలు. నా కూతురికి మనవాళ్ళు పుట్టబోతున్నారంటే ఇంట్లో 4వ జనరేషన్ మొదలైనట్టే కదా. మరి వీడు చెప్తున్న అబద్ధాలు ఎవరి కోసం? అసలు వీడు ఏం చేస్తున్నాడో తెలియాలి కదా. అవును మామయ్య గారు, ఈ రోజు నిజం తెలియాల్సిందే. ఏమత్తా నువ్వు మాట్లాడవే? చిన్న అబద్ధం చెప్తేనే నీకు నచ్చదు కదా. మరిప్పుడు బావ చెప్పిన దాన్ని అబద్ధం అనాలా, మోసం అనాలా? జ్యోత్స్న, బావా, నువ్వు దీపా చెప్పింది అబద్ధం అనడానికి నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. నేనే ఊరికే నోటికొచ్చింది మాట్లాడటం లేదు. మనమంతా ఓ ఫ్యామిలీ కాబట్టి యాజ్ అ ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని అడిగే రైట్ నాకుంటుంది. చెప్పండి బావా, ఎందుకు మీరు అబద్ధం చెప్పారు?
చూస్తుంటే కార్తీక్ అబద్ధం చెప్పినట్టు లేదు. దీపే అబద్ధం చెప్పించినట్టుంది. పారు, సమాధానం చెప్పకుండా మనుషుల మీద అరుస్తున్నావేంట్రా? నిజాన్ని దాటేయడానికి వాడికి ఇంతకు మించిన మార్గమేముంది? నిజం చెప్పరా? నిజం చెప్పరా? రేయ్, ఎందుకురా ఇంతమందితో ఆడుకుంటారు? నిజం చెప్పండి. నిజం చెప్పండి. ఎందుకు మీరు అత్తతో అబద్ధం చెప్పారు? ఆరోగ్యంగా ఉన్న బిడ్డ మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? లేని సమస్యలు ఉన్నట్టు ఎందుకు నటిస్తున్నారు? మీరిదంతా ఎవరి కోసం చేస్తున్నారు? నేను చెప్తాను. బిడ్డ విషయంలో వీళ్ళెందుకు అబద్ధం చెప్పారో నీకు తెలుసా? తెలుసు నాన్నా. అయితే వీళ్ళు అబద్ధం ఎందుకు చెప్పారు? వీళ్ళు అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పారు. మావయ్య, నేను మాట్లాడతాను. ఇంకెవరు మాట్లాడాల్సిన అవసరం లేదురా. ఓపిక పట్టడానికి కూడా ఓ హద్దుంటుంది. ఇక చాలు. నేను అందరికీ ఈ రోజు నిజం చెప్పే తీరతాను. మావయ్య, నువ్వు అడ్డుపడ్డావంటే నా మీద ఒట్టే. ఏంట్రా నిజం? దీప కడుపులో బిడ్డకి ప్రమాదం ఉంది అన్నది అబద్ధం కాదు, నిజమే. మరి సుమిత్ర ఫ్రెండ్ చెప్పింది అబద్ధమా? లేదు పిన్ని, అది కూడా నిజమే. 2 నిజాలు ఎలా అవుతాయి బావా? అవుతాయి బావా. ఎందుకంటే దీప కడుపులో బిడ్డకి ప్రమాదం నా భార్య వల్ల కాబట్టి. దీప కడుపులో ఉన్న బిడ్డకి వదిన వల్ల ప్రమాదం ఏంటన్నయ్యా? మీ వదిన ప్రాణాలతో ఉండాలంటే దీప కడుపులో ఉన్న బిడ్డని త్యాగం చేయాలమ్మా. అదే విధి రాత. ఏం మాట్లాడుతున్నావు దశరథ? సుమిత్ర ప్రాణాలతో ఉండటానికి దీపకి ఏంటి సంబంధం? దీప ఎవరో కాదు నాన్న, సుమిత్ర కన్న కూతురు నాన్న. నాకు సుమిత్రకు పుట్టిన ఒక్కగానొక్క కూతురు ఈ దీపే నాన్న. దీప నీ కూతురా? మరి జ్యోత్స్న? జ్యోత్స్న దాసు కూతురు. పుట్టగానే హాస్పిటల్లో బిడ్డల్ని మార్చేశారు. ఎవరు ఈ పని చేసింది పిన్నే నాన్న. మన ఇంటి వారసురాల్ని అనాథం చేసింది. తన మనవరాల్ని ఈ ఇంటి వారసురాల్ని చేసింది. ఇదంతా పిన్ని నీ మీద పగతో చేసింది నాన్నా. ఇప్పుడు సుమిత్రని కాపాడబోయేది నా కన్న కూతురు దీపే. తను డోనర్గా ఉంటే కడుపులో బిడ్డని బ్రతికించడం కష్టమన్నారు. అయినా సరే కన్న తల్లి కోసం బిడ్డని వదులుకోవడానికి సిద్ధమైంది నాన్నా నా కూతురు. సుమిత్ర గారిని దీప కాపాడ్డం వల్ల తన కడుపులో ఉన్న బిడ్డనే కాదు, జీవితాంతం మళ్ళీ తల్లయ్యే ఛాన్సును కూడా పోగొట్టుకుంటుంది. ఈ నిజాలు ఎవరికీ చెప్పలేక నిందలు మోసిందే కాని తనే అసలైన ఈ ఇంటి బిడ్డ అని ఎవరికీ చెప్పలేదు. అందుకే నేనే చెప్తున్నాను, దీపే ఈ ఇంటి వారసురాలు. జ్యోత్స్న దాసు కూతురు. ఈ రోజు నుంచి దీప ఈ ఇంటి వారసురాలుగా ఉంటుంది. జ్యోత్స్న ఈ క్షణమే తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. సారీ డాడీ, మీ మనసులో మాట బయటికి చెప్పించాలనే నేనిదంతా చేశాను. దీనికి సారీ ఎందుకు? ఈ ఇంటికి ఒక్కరే వారసురాలుండాలి, అది నేనే అయ్యుండాలి. ఇక మీదట నువ్వనుకున్నది జరగదు జ్యోత్స్న. జరుగుతుంది డాడీ, ఎందుకంటే ఈ దీప బ్రతికుండదు కాబట్టి. దీపా, అమ్మ దీపా, దీపా దీపా. నమస్కారం ఫ్రెండ్స్, కార్తీక దీపం నవవసంతం అభిమానులందరికీ స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ మాత్రం మామూలుగా లేదు, ఒక రేంజ్లో హైప్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా జ్యోత్స్న వేసిన సవాల్తో ఇంట్లో ఒక్కసారిగా తుఫాను మొదలైంది. దీప గర్భం గురించి వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాలని జ్యోత్స్న ఫిక్స్ అయిపోయింది. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతోంది? కార్తీక్ ఎందుకంతలా టెన్షన్ పడుతున్నాడు? పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి. ఎపిసోడ్ ప్రారంభంలోనే జ్యోత్స్న చాలా ఆవేశంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులందరూ హాల్లో ఉండగా ఆమె అందర్నీ ఉద్దేశించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంటుంది. చూడండి, దీప గర్భం గురించి అందరిలోనూ రకరకాల అనుమానాలున్నాయి. ఈ దోబూచులాటలు నాకు నచ్చడం లేదు. ఈ రోజుతో ఈ అనుమానాలకు నేను ఫుల్ స్టాప్ పెడతాను అని తెగేసి చెప్తుంది. జ్యోత్స్న మాటలకు ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా సుమిత్ర, కాంచనలు జ్యోత్స్న ఏం చేయబోతోందో అని కంగారు పడతారు. నేను దీపను హాస్పిటల్కు తీసుకెళ్తాను, రిపోర్ట్స్ వచ్చేలా చేస్తాను, అప్పుడే అందరికీ క్లారిటీ వస్తుంది
అని జ్యోత్స్న ఛాలెంజ్ చేస్తుంది. జ్యోత్స్న మనసులో దీపను అందరి ముందు తక్కువ చేయాలనే ప్లాన్ ఉన్నట్లు క్లియర్గా అర్థమవుతోంది. కుటుంబ సభ్యుల ప్రశ్నలకు కార్తీక్ నీళ్లు నములుతాడు. ఒకవేళ జ్యోత్స్న అనుకున్నట్లు దీపను పరీక్షలకు తీసుకెళ్తే అసలు విషయం బయటపడితే పరిస్థితి ఏంటి? దీపకు ఏమైనా ప్రమాదం జరుగుతుందా అని కార్తీక్ తీవ్రమైన మానసిక వేదనకు గురవుతాడు. ఇక్కడ కార్తీక్ జ్యోత్స్నల మధ్య జరిగే వాదన ఎపిసోడ్కి హైలైట్గా నిలవబోతోంది. చూశారుగా ఫ్రెండ్స్, జ్యోత్స్న వేసిన ఈ సవాలు దీప జీవితాన్ని ఏం మలుపు తిప్పుతుందో చూడాలి. మరి కార్తీక్ ఈ గండం నుండి దీపను ఎలా కాపాడుకుంటాడు? జ్యోత్స్న ప్లాన్ రివర్స్ అవుతుందా? మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.